మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. హల్లెలూయా. ఏమని రాస్తుందండి ఇక్కడ? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే ఏంటండి? పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. అంటే మనం అనుకుంటున్నాము, మనం రక్షణలోకి అందరూ ఎంతమంది ఇక్కడ ఉన్నవారు పిలువబడి ఉన్నారు దేవుని సన్నిధిలో? పిలువబడలేదా? అంటే మీరు దేవుని పిలుపుకు లోబడి రాలేదా దేవుని సన్నిధిలోకి? ఆయన యొక్క మరి క్రైస్తవులుగా మీరు ఎప్పుడు దేవునిలోకి నడిపింపబడ్డారో ఆ రోజే మీరు రక్షణ ఎప్పుడైతే తీసుకున్నారో దేవుని పిలుపుకే మీరు లోబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునితో సహవసించడానికి ఏ రోజైతే మీరు తీర్మానం తీసుకున్నారో ఆ దినమే మీకు దేవుని పిలుపు వచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి పిలుపుకి లోబడిన వారందరూ మనం ఏమనుకుంటున్నాం? రక్షణ తీసుకున్నాం, రక్షణ భాగ్యం మాకుంది, సో మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కానీ దేవుడి లోకానికి వచ్చింది దేనికండి? నశించిపోయిన ప్రతి ఆత్మను రక్షించడానికి కదండి. మరి దేవుని వాక్యం రాయబడి ఉంది కదా, ఏమని? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. మరి దేవుడు మనల్ని ఆదాము దినమున కూడా చూస్తే సమస్తమును మన కొరకు మేలు కోసమని, అంటే మనతో సహవసించాలని, మనతో ఉండాలనే చేసి ఉన్నారు. మరి ఇక్కడేంటి పిలుపు? కొంతమంది అందరూ ఉంది కానీ మరి ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నారు. మీకు దీనికి అర్థం అవ్వాలంటే మనము మొదటి నుంచి చూద్దాం ఈ యొక్క అధ్యాయాన్ని, 22వ అధ్యాయాన్ని. మరి యేసు వారికి ఉత్తరమిచ్చి తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి, పెళ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడి వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండునని పరిచారికులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దీని అర్థము మీకు అర్థమైందా? ఉపమాన రీతిగా దేవుడు ఇక్కడ ఒక పెండ్లి విందుకు పిలువబడుతున్నట్టు మరి మనకి చెప్తున్నారు. పెండ్లి విందు అంటే ఇక్కడ పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదంట. పరలోక రాజ్యం ఎలా ఉందంట? పెండ్లి విందుకు సిద్ధపడిన ఒక రాజును పోలి ఉందంట. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికే కదండి మనం సిద్ధపడుతున్నాం, ఆ విందుకే కదా మనం సిద్ధపడుతున్నాం. ఆ సిద్ధపాటులో మనము సరిగ్గా పిలుపునకు లోబడకపోతే, పిలవడానికి పరిచారకులు వచ్చారంట. పరిచారకులు ఎవరో కాదు, దైవజనులు, మరి ప్రవక్తలు, మరి అభిషక్తులు మన కొరకు తిరుగుతున్నారు కదండి, దేవుని రక్షణ వాక్యము చెబుతున్నారు కదండి. విని
కొంతమంది అంట ఏం చేస్తున్నారు, వాళ్ళ పనికి వెళ్ళిపోతున్నారంట, కొంతమంది జాబ్కి వెళ్ళిపోతున్నారంట, కొంతమంది వాళ్ళ వ్యాపారానికి వెళ్ళిపోతున్నారంట, కానీ ఆ మాటలు లక్ష్యము చేయట్లేదు. కానీ మళ్ళీ దేవుడు అలాగ వదిలిపెట్టలే, మళ్ళీ పంపిస్తున్నాడు. మళ్ళీ అలా తప్పు చేశారా దండించాడు, అయినా వదిలేదు, మళ్ళీ పంపిస్తున్నాడు కదండి. మనల్ని దండిస్తూనే ఉన్నాడు. ఆది కాలం నుంచి మనం చూస్తున్నప్పుడు మనల్ని దండిస్తున్నాడు, కానీ మనల్ని వదిలిపెట్టట్లేదు. సరి చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, కోపపడుతున్నాడు, మళ్ళీ సరి చేస్తున్నాడు. మనల్ని సెట్ చేసుకుంటూ మళ్ళీ రండి రండి అని, వివాహానికి అంటే పరలోక రాజ్యానికి రండి అని మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఆ పిలుపుకి పర్ఫెక్ట్గా లోబడిన వారు మాత్రమే మరి వారిలో జాబితాలో ఉన్నారు. మరి ఏర్పరచబడిన వారి జాబితాలో మనం ఉండాలంటే పిలుపుకు తగిన ప్రవర్తన కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన సరిగా లేదు. ఫస్ట్ అయితే పిలుపులకు అందరం లోబడిపోయాము. మరి అదే పిలుపు దినాన మనం ఏదైతే దేవునితో ఒక నిబంధన చేసుకున్నామో ఆ నిబంధనలో జీవిస్తున్నామా? అదే ప్రవర్తన మనం కొనసాగిస్తున్నామా? ఆ రోజున్న భయభక్తులే ఈ రోజుకి మన జీవితంలో నడుస్తున్నాయా? మనల్ని మనం ఒకసారి ఈరోజు స్వపరీక్ష చేసుకుందాం. మన ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే, మన ప్రవర్తన ఈ పిలుపుకు తగినట్టుగా లేకపోతే మనము కూడా ఏర్పరచబడిన వారిలో నుంచి తొలగిపోతాం. పిలువబడిన వారైతే అనేక మంది, ఇంతమంది పిలిచిన వారు అందరూ వెళ్ళరు. ఎందుకంటే మధ్యలో మనం తప్పులు చేస్తున్నాం కదా. ఇక్కడ చూడండి, లోక విచారాలు అవసరం, దేవుని సన్నిధి అవసరం లేదు. వదిలేసి లోక విచారాల కోసం తిరుగుతున్న వారు ఉన్నారు. మరి అంతేకాకుండా సైలెంట్గా ఆ దినం వరకు రక్షణ లేకుండా మౌనంగా వచ్చి ఒకతను కూర్చున్నాడు. చూసారా, మౌనంగా వచ్చి దొంగచాటును కూర్చున్న దేవుడు రానుడు. అంటే వేషధారణ మనము చేయకూడదు. పైకి భక్తి గల వారిగా కల్పించి లోపల మనలో ప్రవర్తన నడవడిక సరిగా లేకపోతే సమస్తమును చూసే దేవుడు మన దేవుడు. నువ్వు మౌనంగా ఉంటే ఏం సంబంధం లేదు. ఏం చేస్తున్నాడు? కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పారేయమంటున్నారు? ఆయన నిప్పులో ఇసిరేయమంటున్నాడు. మరి మనము పిలుపుకు తగిన ప్రవర్తన కలిగి జీవించాలి. పిలుపుకు పిలువబడిన మనము ఆ ఏర్పరచబడిన గుంపులో కూడా వెళ్ళాలంటే ఆ ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలో మనం ఈరోజు చూసుకుందాం. మొట్టమొదటిగా చూస్తే పరిశుద్ధునిగా పరిశుద్ధముగా ఉండాలట. ఎలా ఉండాలి? పరిశుద్ధునిగా పరిశుద్ధముగా ఉండు. ఎలా ఉండాలి? పరిశుద్ధునిగా పరిశుద్ధముగా ఉండు. 1 కొరింథీ 1 అధ్యాయం 2వ వచనం చూద్దాం. దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మెడలోంచి చూడకండి, మీకోసం మరీ చెప్తాను. పరిశుద్ధునిగా పరిశుద్ధముగా ఉండాలి. మొదటి పాయింట్. మరి 1 కొరింథీ 1 అధ్యాయం 2వ వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏమని రాయబడి ఉంది? దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిరి. ఎలా పిలువబడ్డారంట? మీరు, మీ పిలుపు ఎలా ఉంది? మీరు ఎలా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు మిమ్మల్ని? పరిశుద్ధునిగా పరిశుద్ధంగా ఉండాలనంట. దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది కదా. దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. మనం ఎలా దేవుని యందు పరిశుద్ధపరచబడ్డాం కదండి. ఆ రోజు మనము దేవుని దగ్గర ఏం ఒప్పుకున్నాం? పాపిని, నన్ను క్షమించు, నీ యొక్క రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోకి రండి అన్న ప్రేయర్ చేస్తారండి అందరూ, చేసిన వారందరం. హల్లెలూయా. ఆ యొక్క పిలుపు ఆ రోజు ఏ విధంగా నీ హృదయం పరిశుద్ధపరచబడిందో నీ హృదయంలోకి వచ్చాడు. పిలుపుకి నువ్వు లోబడి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధునిగా మార్చుకున్నావు, నీ పరిశుద్ధుడు హృదయంలోకి వచ్చాడు. ఆ రోజు ఇంకా వచ్చేసాడు కదా, ఇంక వెళ్ళిపోతాడు. ఎందుకని? అలాగే ఉంచాలి, పరిశుద్ధంగానే ఉంచుతున్నారా? హృదయం దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆయన నివసించే ఆలయం మనమై ఉన్నాం. ఆయన నివసించే ఇల్లు మనమై ఉన్నాం.
పేతురు 1:14 ఏమని ఉంది? నేను పరిశుద్ధుని ఉండాలి. దగ్గర దేవుడు ఉండడు. వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఉండదు. చీకటి ఉన్న చోట వెలుగు, చోట్లో చెడు వీలు లేదు. దేవుడు అయితే దేవుడైతే చెడు తెచ్చింది ఇల్లును శుభ్రంగా ఉంచుతాడు. కానీ నువ్వు శుభ్రంగా ఉంచుతున్నావా? దాన్ని క్లీన్ చేయాలి కదా. నువ్వు ప్రార్థన ధూపం వేస్తున్నావా? మనం ఇల్లు క్లీన్ చేస్తాం, అలాగే ఇచ్చేస్తాం, మన ఇల్లు అంతా నీట్గా. ధూపం అంటే ఏంటండి? ప్రార్థన. ఆ యొక్క ప్రార్థన నువ్వు చేస్తున్నావా? పరిశుద్ధంగా ఉంటుందా? నీ మాట ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ పడక ఎలా ఉంది? మనల్ని మనమైతే స్వపరీక్ష చేసుకోవాలి. మనకన్నా బెటర్ జడ్జ్ ఎవరూ లేరు. దేవుని వాక్యమే చెప్తుంది. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటే తీర్పులోకైతే వెళ్ళము. ఎవరు మనల్ని తీర్పు తీర్చడానికి అధికారం లేదు. దేవుడికి ఒక్కడికే అధికారం ఉంది. కానీ మనల్ని మనమైతే స్వపరీక్ష చేసుకునే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు తీర్పులో నేను రాని అని అంటున్నాడు. నువ్వు ప్రతిరోజు క్వశ్చన్ వేసుకుంటున్నావా? డే అంతా కంప్లీట్ చేశాక నైట్ పడుకున్నప్పుడు ఈరోజు నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉంది? నీ నోట్లో బూతులు వచ్చాయా? నీ నోట్లో అబద్ధాలు వచ్చాయా? నువ్వు మోసం చేసావా? నువ్వు దొంగతనం చేసావా? మరి తప్పుడు ఆలోచనలు చేసావా? వేరే వాళ్ళని మోహించావా? వేరే వాళ్ళ వస్తువు ఆశించావా? ఇదంతా నువ్వు ఆలోచనలోనైనా నువ్వు పాపము చేయకుండా జీవించావా లేదా? నువ్వు సరి చేసుకోవాలి. ఇలా అందరూ ఉంటారా అక్క అంటే ఉన్నాడు ఒక ఆయనను చూద్దాం మనము. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? తప్పించుకొని పారిపోయాడు. ఎందుకంటే దేవుని వాక్యమే చెబుతుంది, ఇదిగో తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నా. పాము వలె వివేకంగా ఉండండి, పావురం వలె పరిశుద్ధంగా ఉండండి, మీరు నిష్కపటంగా ఉండండి. అంతేకాకుండా మీరు జయించలేకపోతున్నారా? మీకోసం నేను వస్తా, మీకులాగే మీ ఫ్లెష్లో నేను జీవిస్తా అని వచ్చాడండి యేసు ప్రభు వారు. మీలా నాలా పుట్టి ఈ యొక్క లోకంలో జీవించాడు, కానీ మనలా ప్రవర్తించలేదు. ఆయన సమస్తాన్ని జయించి జయశాలిగా మన కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను చేశాను కదా, నువ్వు కూడా చేస్తావు. నేను చేసింది నువ్వెందుకు చేయలేవు? నీకులాగే నేను జీవించి చేశాను ఇది అని మనకు ఒక మార్గము చూపించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు ఈ భక్తుడు యోసేపు. మరి ఆయనను వాళ్ళ అన్నదమ్ములు తృణీకరించారు. తన తండ్రి నుంచి వేరు చేసి ఆయనను బానిసగా ఐగుప్తీయులకు అమ్మేశారు. అయినప్పటికీ ఆయన ఎక్కడ దేవుని పెదవులతో కానీ ఆలోచనలో కూడా పాపం చేయలేదు. అలా ఏమైతే నేర్చుకున్నాడో చిన్ననాడే ఆ యొక్క వాక్యం తన హృదయంలో భద్రపరుచుకొని పరిశుద్ధముగా జీవించాడు. మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వాడై జీవించాడు. క్రీస్తు యేసునందు నేను పరిశుద్ధపరచబడ్డాను, సో నేను అన్యుడి వలె ఉండకూడదు. ఆయన వెళ్ళిందే అన్యుల ప్రదేశానికి, కానీ అన్యుడిలా జీవించలేదు. ఆయన దేవుని వలెనే జీవిస్తూ వచ్చాడు. మనలాంటి వారు ఉన్నప్పుడు, పరిశుద్ధులు ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించడం గొప్ప కాదండి. అన్యుల మధ్యలో కూడా, మరి దేవుని తెలియని వారి మధ్యలో కూడా అందులో ఆయననేమి పెద్ద రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. అక్కడ కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఆయన స్లేవ్ అంటే బానిస. మనమైనా పనికి వెళ్తే పనికి జీతం తెచ్చుకుంటాం, పనికి నచ్చలేదా రే పోరా నేను చేయని నీ దగ్గర పని అని చెప్పొచ్చేస్తాం. కానీ ఆయనకు ఆ సీన్ లేదు. బానిస అంటే ఏంటి? వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు పెట్టిన టార్చరు పడాలి. ఎంత పని చెప్పినా, అర్ధరాత్రి లేపినా చెత్తం అండి అని చేయాల్సిందే.
అలాంటి బతుకు ఆయన బ్రతుకుతున్నప్పటికీ ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఆ పరిశుద్ధత చూసి ఒక మంచి మరి ఒక అధికారి స్థానంలో ఉన్న పొతిఫరు ఆయనను ఏం చేశాడు? ఆయన గృహానికి తీసుకువెళ్ళి పెంచుకుంటున్నాడు. ఆయన పెంచుకుంటున్నప్పటి నుంచి అంట ఆ గృహంలో సమృద్ధేనంట. తర్వాత ఆ అధ్యాయం చదవండి మీరు, 39వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక ఆ యొక్క గృహంలో సమృద్ధి చూస్తున్నాడంట. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. ఆయన చేస్తున్న ప్రతిదీ సఫలమవుతుంటే చూసి ఆయనకు ఆశ్చర్యం వేసి, అయితే ఇలాంటి వ్యక్తి చేతిలో నేను నా యొక్క సమస్తాన్ని పెడితే నాకు అభివృద్ధి ఉంటుందని చెప్పి ఆయన గృహాన్ని, ఆయన వ్యాపారాన్ని, సమస్తాన్ని ఆయన చేతికి ఇచ్చేసాడంట. ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఇంకా దీవించబడుతున్నాడంట. ఆయన పట్టించుకోవడం కూడా మానేశాడంట. ఇదిగో నా పనివారేంటి, నాకు వచ్చే నా యొక్క ఇంట్లో ఆస్తి ఏంటి, సమస్తము నీదే, నువ్వేది చేస్తే అదే రైటు, నువ్వేదా చెప్తే అదే వేదం అని చెప్పి అప్పచెప్పేశాడంట. అలాంటి సమయంలో పాపం అతన్ని శోధన వెంటాడుతుంది. ఎవరంటే ఆయన భార్య పాపము పొతిఫర్ వైఫ్ మరి ఏం చేస్తుంది? యోసేపును ఇబ్బంది పెడుతుంది. నాకు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, నాకు నువ్వు కావాలని తనను మోహిస్తుంటే తప్పమ్మ. ఫస్ట్ టైమే ఆయన ఫస్ట్ నుంచి ఆమెను మరి తప్పు అని దూరం పెడుతూనే ఉన్నాను. నీ మీద నాకు నా యజమాని అధికారం ఇవ్వలేదు. నా యజమాని ఎంతవరకు నాకు పరిధి ఇచ్చాడో ఆ పరిధి వరకే నేను ఉన్నాను. నాకు అధికమైన ఓవరాక్షన్ నేను చేయకూడదు. ఇది అయినా పాపం. ఇది నీకు భర్త ఉన్నాడు, నువ్వు అలా మోసం చేయకూడదని నీతి నేర్పిస్తున్నాడు ఆమెకు. అయినా సరే ఆమె వినకుండా ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి ఆయనను బలవంతం చేయబోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏం చేస్తున్నాడంట? ఆయన ఆ వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టుకొని తప్పించుకొని వెళ్ళిపోయాడంట. ఆ వస్త్రాన్నైనా వదిలేశాడు కానీ ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన వదలలేదు. హల్లెలూయా. ఇదేనండి పరిశుద్ధునిగా మనము పరిశుద్ధముగా జీవించడం. పరిశుద్ధులు మనం దేవుడు చేశాడు, కానీ పరిశుద్ధముగా జీవిస్తున్నావా నువ్వు? పరిశుద్ధులుగా చేశాక ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకొని వస్తున్నావా యోసేపు వలె? ఒక్కసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. ఒకవేళ మన ప్రవర్తన ఇక్కడ కానీ తప్పితే నువ్వు ఏర్పరచబడిన వారిలోకి వెళ్ళవంట. ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మరి అలాగా ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినప్పుడు ఆయనను జైల్లో వేస్తారు. ఆ వైఫ్ చెప్పిన మాట వింటారు కానీ ఆయన యజమాని ఈయన మాట నమ్మరు కదండి. వైఫ్ అలా కట్టు కదా అల్లేసింది. ఇంకో క్లాత్ చూపించి ఆ క్లాత్ను బట్టి ఈయన మీదే ప్రూఫ్ పెట్టి ఈయన మీదే మిస్టేక్ మోపింది. అయినప్పటికీ ఆయనను జైల్లో వేశారు. జైల్లో వేస్తే జైల్లో కూడా ఆయన పరిస్థితి చూడండి. 39:23 స్లైడ్ మీద రాదు, బైబిల్లో చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో ఎవరైనా జైలు విషయాలు కూడా అప్పచెప్తారా? ఇప్పుడు మన ఇంటికి ఒక బిడ్డ వచ్చాడు, వాడి ప్రవర్తన మనం చూస్తున్నాం. సరే, ఒకరోజు మనము ఒక రూమ్లోకి అలౌ చేస్తాం, ఇంకా నమ్మకం కుదిరేస్తుంది. ఇంకొక రూమ్లోకి అలౌ చేస్తాం, ఇంకా నమ్మకం కుదిరేస్తుంది. తాళాలు ఇచ్చేస్తాం. ఇగో పలానా చోట్ల ఉందని మనీ ప్లేస్ కూడా చెప్పేస్తాం. మనం ఏదైతే సీక్రెట్ అనుకుంటున్నాం అన్నీ చెప్పేస్తాం. కానీ మరి జైల్లో అలా ఇస్తారండి? ఇంట్లో అంటే ఓకే, ఈ జైల్లో కూడా ఆయన అధికారం అంతటిని ఆ జైలు అధికారి తన అధికారాన్ని ఇతని చేతిలో పెట్టేశాడు, ఈ యవనస్తుడి చేతిలో. ఆయన అది కూడా నమ్మకంగా చేశాడంట. చేసిందంతా ఏం చేస్తున్నాడు? యెహోవా సఫలము చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నిన్ను విడిచి దేవుడు వెళ్ళడు. దేవుడు ఉంటే నీకు ఎక్కడ జైల్లోనైనా పరలోకమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఈ టైంలో ఓకే, తను టెంప్ట్ అయిపోయి ఉంటే ఇవేమైనా నాకు పెడుతుంది అని, గొడవ పెడుతుంది అని ముందే ఎక్స్పెక్ట్ చేసి తను టెంప్ట్ అయిపోయి ఉంటే మేబీ ఆ ఇంట్లో ఆయన రూల్ చేసి ఉండొచ్చు. మేబీ కొంతకాలం ఆయన ఆ ఇంటిని మాత్రమే ఏలు ఉండొచ్చు.
కానీ ఆయన ఎక్కడైతే ఆ అవసరం లేదు, నాకు ఈ సరదా కాదు నాకు కావాల్సింది, నాకు నిత్యరాజ్యము కావాలని ఎప్పుడైతే తను తగ్గించుకొని అయ్యా ఆ పరిశుద్ధతను కోసము తన సమస్తాన్ని తన క్యారెక్టర్ మేము మచ్చేసినా సరే పట్టించుకోకుండా వచ్చేసాడు. జైల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, జైలు అధికారితో మాట్లాడి జైలు కూడా ఆయన చేతుల్లో ఉందంట. అధికారికి ఎక్కడైనా నష్టం ఉంటుందా, కష్టం ఉంటుందా? జైల్లో ఉన్న ఆయనకి రాజభోగమే చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఆదికాండం 41:24 చూద్దాము. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి 41:42 మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు చదువునాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశానికి మనం మొట్టమొదటిగా చూస్తే ఆయన ఎలా వచ్చాడు, బానిసగా వచ్చాడు. ఇప్పుడు ఏంటంట, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద ఎలా నియమించాడు ఫరో, నీకొక రబ్బర్ స్టాంప్ని అని చెప్తున్నాడు. ముందు మనం చదివాం కదా. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి తన 2వ రథం మీద ఎక్కించి, తను చెప్తే ఫరో కూడా దానికి సిగ్నేచర్ వేసేస్తారు. ఆ సిగ్నేచరు ఉంగరమే ఆయన సిగ్నేచర్ అనమాట. దాన్నే వేస్తారు స్టాంప్గా. ఆ స్టాంప్నే ఆయనకి ఇచ్చేశాడు. అంటే జస్ట్ నేను రాజుని, ఆయన మరీ అది కూడా తీసేసుకోలేడు కదా పాపం. ఆ యొక్క థ్రోన్ని దించుకోలేడు కదా. ఆ థ్రోన్ అయితే ఇవ్వలేదు, కానీ ఆ థ్రోన్ మీద ఉన్న చేసే ఒక ప్రతి అధికారము ఎవరికి ఇవ్వబడను, యోసేపుకి ఇవ్వబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? తన పిలుపు తను మరవలే. తన పిలుపు రోజు ఏ విధంగా ఉన్నాడో, పరిశుద్ధంగా మార్చబడ్డాడో, అంతము వరకు పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా జీవిస్తే దేవుడు మనల్ని ఏర్పరచబడిన వారుగా తీసుకెళ్ళిపోతాడు. నువ్వు మనల్ని కాలు చేతులు కట్టి వీడిని ఇసిరేయండి అనే పరిస్థితి మనము తెచ్చుకోవద్దు. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటే, మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏం చెప్తున్నాడు రాజు, ఏంటి నీకు పెండ్లి వస్త్రం ఎందుకు లేదు? నీ పెండ్లి వస్త్రం అంటే ఏంటి? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా? ఇప్పుడు మనం చదువుకోబోయే ప్రతి ప్రవర్తన నియమావళి నీలో ఉందా లేదా ఆయన స్కాన్ చేసేస్తాడు. చేసి అడిగితే నువ్వు మౌనంగా ఉంటే, నో ఆన్సర్ అయితే ఆయన నో ఆన్సర్ ఏం చేస్తాడు, కాళ్ళు చేతులు కట్టి వేసే నిప్పుల కొలంలో. అందుకా అండి మనం ఇంత భక్తి చేస్తున్నది. కనుక మనకి సమస్యలు వస్తాయి. క్రీస్తు అంటేనే మనము సిలువను మోస్తున్నట్టు అన్నమాట. నో క్రాస్ నో క్రౌన్ అంటారు పెద్ద భక్తుడు. ఏమంట, మరి క్రాస్ లేకపోతే నీకు క్రౌన్ లేదు. అంటే సిలువ భారం నువ్వు తీసుకోకపోతే, శ్రమ నువ్వు తీసుకోపోతే నీకు మరి కిరీటం దక్కదు. కిరీటం కావాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండవలెను. మరి 2వదిగా చూద్దాము, క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండు. 2వ పాయింట్, క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండు. మరి అపోస్తుల కార్యములు 11:26 చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండాలంట. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. శిష్యులు అప్పటి వరకు యేసయ్య శిలువ మరణమై ఆరోహణమైన తర్వాత నుంచి మరి శిష్యులు ఆ మేడగది అనుభవం తర్వాత సువార్తను ముమ్మరంగా చేస్తున్నారు. ఆ సమయంలో మొట్టమొదటిగా మరి దేవుని బిడ్డలకు క్రైస్తవులు అనే నామము ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఎందు నిమిత్తం ఆ పేరు వచ్చిందంట? క్రైస్తవుడు అంటే ఇదొక మతము కాదండి,
ఇది ఒక మతం అనేస్తున్నారు ప్రజలందరూ. ఇది మతము కాదు. ఒక మనిషిని మనము ఆయన యొక్క గుణాలన్నీ మనము కలిగి జీవించడం, ఆ క్రీస్తు రూపంలోకి మనము మార్చబడడం. క్రీస్తుని వారు మాదిరిగా తీసుకొని క్రీస్తు వలె ఉన్నారంట. అందుకని వారిని ఏమని పిలుస్తున్నారు? అంత్యొకలో క్రైస్తవులు అనేది, ఆ పేరు అనేది అక్కడే ప్రారంభమైంది. క్రైస్తవుడు అంటే అదేదో మరి మతం అనుకుంటున్నారేమో. క్రైస్తవుడు అంటే మతం కాదు, మార్గం. క్రీస్తుని మరి అనుసరించి జీవించడం. క్రీస్తు ఎవరండి? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవము అయి ఉన్నాడు. కనుక ఆయన వలె మనము జీవిస్తే అప్పుడు నువ్వు క్రైస్తవుడు అయి ఉంటావు. క్రైస్తవుడిగా జీవించడం అంటే సాదాసీదా విశేషము కాదు. క్రీస్తు వలె జీవించడం ఈజీయా అండి? ఈజీయా? ఉమ్ములూస్తే ఊహించుకున్నాడు ఆయన, పిడిగుద్దులతో గుద్దించుకున్నారు ఆయన. మరి ఇవన్నీ మీరు చేయగలరా? ఉమ్ములంటే డైరెక్ట్గా ఉమ్ముయించుకోమంట్లా, ఉమ్ము లాంటి మాటలు వస్తాయి మీ మీదకి, గుద్దుల్లాంటి మరి ప్రవర్తన చూపిస్తారు. మీ పక్కలో బల్లెంలాగా మరి పక్కనే ఉంటూ మోసం చేసిన వారు ఉంటారు. మరి మీ యొక్క వీపు మీద అలా ఛిద్రం చేసినట్టు మరి మీకు ఎంతో ఉంటాయి, వెన్ను దెబ్బలు ఉంటాయి. మీకు లైఫ్లో ఎన్నో వెన్ను దెబ్బలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా నీకు ఏం రావాలి? జోసెఫ్ లాగా ఇందాక మేము చూసాం కదా, ఆయన ఏం చేస్తున్నారు? ఆయనకి ఎన్ని వెన్న దెబ్బలు, సొంత అన్నదమ్ములండి, ఆయన రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ముడే వాళ్ళని ఏం చేశారు? చంపేయాలని చూశారు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఏంటో జాలిపడి ఇన్ని నాణాలకి అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. అలా సొంత వారే మనకి మోసం చేయొచ్చు, మనల్ని బాధ పెట్టచ్చు, మన హృదయాన్ని బద్దలు కొట్టచ్చు. మనం లేపట్లే రోజు యేసయ్య సిలువ వేస్తారని ఏడ్చేస్తాం, కన్నీళ్ళు కార్చేస్తాం ఆయన శ్రమలన్నీ గుర్తెచ్చుకొని. కానీ ఆ శ్రమలన్నీ మనమే పెడుతున్నాం. ఆయనకు ఆ రోజు పెట్టిన దెబ్బలు తక్కువే, మనమే ఎక్కువ పెడుతూ ఉంటాం. ఆ గాయాల్లో వేలు పెట్టి తోమవలే గెలుకుతూ ఉంటాం, రేపుతూ ఉంటాం ఆ గాయాన్ని. చూడండి, చిన్నపిల్లలు చిన్న గాయం అయితే దాన్ని తిరిగి కీకి ఎంత పుండు చేసేస్తారు. అలాగా ఆయనకి ఇంత గాయమే అయింది, కానీ మనం దాన్ని ఎంత పుండు చేసేస్తున్నాం రోజుకో మొక్క తీసేసి. మన మాట బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం ఎక్కడైతే మన గురించి, యోబు గురించి ఎలా దేవుడు మరి సాతానుతో ఛాలెంజ్ చేస్తాడో మన గురించి చేయడంటారా? చేస్తున్నప్పుడు మనం గెలిపిస్తున్నామో ఓడిస్తున్నామో కదండి. అలాంటి సిచ్యువేషన్స్ మనకి వచ్చే ఉంటాయి. మనం ఓడించుంటే మరి అది గిచ్చేయడమే కదండి, అది ఎంత పుండు లేపేయడమే కదండి. ఆయన అంత గాయపడతారండి చెప్పండి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీరు అనుకున్నట్టు లేకపోతే మీకు ఎంత బాధగా ఉంటుంది, ఎంత ఏడుపు వస్తుంది? మీకు అనుభవం ఉందా అలాంటి పరిస్థితి? నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? కొత్తగా ఉందా నేను చెప్పిన మాట? అనుభవం ఉందా ఆ యొక్క పరిస్థితి? మీరే నిజంగా వీళ్ళే నా జీవితం అనుకున్న వాళ్ళు, మీరు ప్రేమించిన వారు, మీరు ఇలా చెయ్యరు అనుకున్నప్పుడు అలా చేసిన పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు ఎలా ఉంటారు? హ్యాపీగా అంటారు, ఓకే ఇట్స్ ఓకే అని వెళ్ళిపోతారా? వెళ్ళరు. చాలా గాయం అవుతుందండి. మనిషివి నువ్వే ఎంత గాయపడినప్పుడు నిన్ను సుందరంగా రూపించుకున్నాడు. ఎంత ఊహించాడో నీ రూపాన్ని దిద్దడానికి కదా. ఆయన కదా శిల్పి, నిన్ను చెక్కింది. ఆయన ఎలా ఊహించుకున్నాడో నిన్ను ఆకారంలోకి తీసుకురావడానికి. ఈ ఆకారము పలానా కార్యము చేయాలి, ఇలా గొప్పగా హెచ్చించబడాలని ఆయన ఏమేమి నీకోసము యోచనలు చేసి పెట్టాడో అవన్నీ చేస్తున్నావా? క్రైస్తవుని వలె జీవిస్తున్నావా? ఇదిగో పిలుపుకి లోబడ్డాడు ఎవరు? పౌలు. అపోస్తులనైన పౌలు గారిని ఆయన కూడా పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు అని ఆయనే మనకు తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఒక రోజు సౌలా సౌలా నన్ను ఏలా నువ్వు హింసిస్తున్నావు అని దేవుడు అడిగిన మరు నిమిషము, తండ్రి నేను ఇది నీకు విరోధంగా చేస్తున్నానా? నాకు తెలియలేదని వెంటనే తెలుసుకున్నాడు. ఆయన ఎలా జీవించాడు చూడండి. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ఎలా జీవించాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనే స్థితికి ఎదిగిపోయాడు. అది ఈజీ వర్డా అండి? ఆ మాట నేను చెప్పడానికి, నువ్వు చెప్పడానికి సాధ్యమా? చెబుతారా ఎవరైనా? నేను క్రీస్తులా ఉన్నా నువ్వు ఉండు అని ఒకరికి మైక్ ఇస్తాను, చెప్పగలరా? క్రైస్తవునిగా క్రీస్తు వలె నువ్వు ఉండాలంట. హల్లెలూయా.
హల్లెలూయా. క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండు అని మరి ఉండకపోతే నువ్వు ఆ పిలుపులో నుంచి వైదొలిగిపోతావు, ఏర్పరచు గుంపులోంచి పక్కకి వెళ్ళిపోతావు. నీ యొక్క అటైర్ ఎలా ఉండాలి? నువ్వు యేసు ప్రభుని చూపించాలి నీ మొహంలో. నువ్వు నిన్ను ఎలా ఆయన ఊహించి నిర్దేశించి నిన్ను కని ఉన్నాడో, నిన్ను పెంచుతున్నాడో, ఆయన ఊహకు తగిన జీవితం నువ్వు జీవించాలి. ఆయన ఉద్దేశానికి తగిన జీవితం నువ్వు జీవించాలి. ఇగో దావీదు గురించి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు యేసయ్య. ఈయన నా ఉద్దేశములు నెరవేర్చున్నవాడు, ఈయన నా ఇష్టానుసారుడైన వేర్షుడు. హల్లెలూయా. మన గురించి ఆ స్టేట్మెంట్ తెచ్చుకున్నామనుకోండి, ఏర్పరచబడిన గుంపులోకి వెళ్ళిపోయినట్టే. ఇగో భక్తుల్ని మన ముందు నిలబెట్టారు. యేసుప్రభులా మేము ఎలా జీవిస్తాం నువ్వు అనుకుంటున్నావే, మనలాంటి మనుషులు కూడా జీవించారయ్యా. చూడండి, వారిలాగైనా కనీసం మార్చబడాలి కదా. విని ఇక్కడే నాకే వాక్యం వదిలేసి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడే అక్కడ కూర్చున్న ప్లేస్లోనే అక్కడే కుప్ప పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకూడదు. మీ హృదయాన్ని నింపుతున్నప్పుడు ఆ నింపిన దానితో మీరు వెళ్ళి ఇంకా అనేకుల హృదయం నింపగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలోకి దేవుడు మిమ్మల్ని ఎదగాలని చూస్తున్నాడు. నువ్వు క్రీస్తు వలె ఎలా ఉండాలి? క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండాలి. మరి అది కూడా మనము గ్రహించుకుందాం. మరి మూడవదిగా చూస్తే ఉప్పుగా సారము కలిగి ఉండు. ఉప్పుగా సారము కలిగి ఉండు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు ఎలా ఉన్నారంటే లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు మరి మరి ప్రతి కూరలో అంటారంట, నన్నేసి చూడు. అదేదో చెప్పింది చూడండి నవ్య, అదే. మరి తనని వేసినప్పుడు ఏంటంట, అన్నీ వేసినా ఉపయోగం లేదంట. తనని వేసినప్పుడే ఆ రుచి అంట. తను వేస్తే రుచి వస్తుంది కదా అని అన్నీ వేసినంత క్వాంటిటీలో అది వేస్తే రుచిగా ఉంటుందా? చాలా రుచిగా ఉంటుంది కదండి. ఏం చేయాలి? అంత తీసుకెళ్ళి డస్ట్బిన్లో సచ్చినట్టు వేసాడు. ఎంత కాస్ట్లీ కాయగూరలు అనుకున్నా నువ్వు తినగలవా? 1 కేజీ ఉప్పు వేసావు అనుకో, అందులో తక్కువ రేటేగా వేసావు, కానీ ఏమైపోతుంది? ఎంత ఫేవరెట్ చికెన్ లెగ్ పీస్ ఉన్నా నువ్వు తినగలుగుతావా? తీసుకెళ్ళి డస్ట్బిన్కి స్వాహా. అంతేనా అండి? అలా ఉండాలంట. మనము ఉప్పుగా ఉండాలంట, కానీ అది నిస్సారం అయిపోకూడదంట. సారవంతమైన ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా సారము కలిగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. సారము కలిగి ఉండడం అంటే మనము మన జీవితం అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా కరెక్ట్ ఉప్పు వేస్తేనే ఆ టేస్ట్. తక్కువ వేసినా తినలేం, ఎక్కువ వేసినా తినలేం. కరెక్ట్గా ఉండాలంట, పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అంత ప్యూర్గా ఉండాలి. అప్పుడే అలాగా మనం జీవిస్తేనే ఏర్పరచబడిన గుంపులోకి మనము వెళ్తాం. లేకపోతే మన ప్రవర్తన సారముగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? తోయబడతాం. మరి చూద్దాము, ఆ సారము కోల్పోయిన వ్యక్తులను చూద్దాం. ఇప్పటి వరకు కరెక్ట్గా ఉన్న వాళ్ళని చూద్దాం. ఈరోజు నెగిటివ్ క్యారెక్టర్స్ చూద్దాం. ఈ పాయింట్లో 1 తిమోతి 1:20 చూద్దాం. వారిలో హుమేనయ్యను అలెగ్జాంద్రు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ఎవరికి అప్పగిచ్చేశారంట? సేవకుడు ఎప్పుడైనా సాతానికి అప్పగిస్తారా అండి? ఎంత విసిగించినా వాళ్ళని భరిస్తాం, హత్తుకుంటాం. వాళ్ళ కోసం ఆ క్షణం గాయపడతారు, కానీ సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఒక సేవకుడు బిడ్డనై ఉన్నాను కాబట్టి నేను అది చూశాను. నా తండ్రిని పక్క నుండి చూశాను. చాలా సంఘటనలు చిన్న వయసులో జరిగినవి తెలియదు. నేను యవ్వనంలోకి వచ్చాక నాన్న పడిన ప్రతి ప్రయాస నేను చూశాను. నేను చిన్న వయసు దాటుకొని వచ్చినప్పటికీ ఆయన మీద ఎంతమందో గుండెల మీద తన్ని వెళ్ళిపోయినప్పటికీ వారి కోసం ప్రార్థింపక మానలేదు, వారి కోసం ఆలోచింపక మానలేదు.
దైవజనులు అంటేనే అంత ప్రేమగా ఉంటారు. అలాంటిది ఈయన పౌలు గారు ఎంత గొప్ప దైవజనుడు. అలాంటి వ్యక్తి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? హుమెనైను, అలెగ్జాండర్. వాళ్ళని ఏం చేస్తున్నాడంట? విసిగిపోయాడు. అందుకే ఏం చేస్తున్నాడు? సాతానికి అప్పగించేస్తున్నాడు. పోరండ్రా బాబు, ఇంక మీ ఇష్టం, లోకానికి వెళ్ళిపోండి, లోకంలోకి వెళ్ళిపోండి. అంతవరకు మరి పిలుపు అనేది అందరికీ ఉంది. మరి అలెగ్జాండరు, మరి హ్యూమనైన్ అనేవారు జత పనివారుగా ఉన్నారు పౌలు గారితో. పౌలు గారు ఎలా చెప్తున్నారు ఆయనను గురించి? ఆయన, నేను క్రీస్తు వలె ఉన్నాను, మీరు కూడా నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. అంటే క్రీస్తుని చూపిస్తున్న వ్యక్తి దగ్గర కూడా ఎలా జీవించిన వారు ఉన్నారండి? ఇలా ఉన్నారు. ఇలా ఉంటే ఏమైపోతావు? సాతానికి అప్పగింపబడిపోతావు. అంటే నరకానికి వెళ్ళిపోయినట్టే కదా. అంటే నీకు మొదట సారం ఉంది, సారముతోనే నువ్వు దిగవు. నిస్సారం అయిపోతే ఏమైపోతావు? విడవబడతావు, తోయబడతావు. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం. 2 తిమోతి 4:10 ఉన్నారు ఆయన. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయునకును తీతు దల్మతీయునకును వెళ్ళిరి. ఇక్కడ ఎవరండి? తేమ ఏం చేశాడంట? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడంట. ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. మిగిలిన వారు సేవ కోసం వెళ్తే, ఈయన ఇహలోకాన్ని స్నేహించి ఆయనను విడిచి వెళ్ళిపోయాడంట. ఇహలోకాన్ని స్నేహించక ముందు నువ్వు అలా స్నేహించలేదు. ఈ లోకంలో నేను ఇలా జీవించానా, ఎబ్బే నాకు ఇంత పెంట అంతుకుందా, ఎస్ఐయా కడిగే అనేసి ఆ రోజు ప్యూరిఫై చేయించుకున్నావు. మళ్ళీ ఎందుకు మరి ఆ పెంట ఆ రోజు వాసన వేసింది, ఈరోజు వాసన తెలియట్లేదా నీకు? ఆ పెంటే కదా అది. మళ్ళీ ఎందుకు ముందులా వెళ్ళిపోతున్నావు? ముందు కన్నా ఘోరంగా వెళ్ళిపోతున్నావు. అది పెంట అని తెలిసే కదా ఒక తాగుడు అనేది వడుచుకున్నావు, ఓ బూతు మాట అనేది విడిచేసావు, ఓ మోసం అనేది విడిచేసావు, ఓ పాపం అనేది విడిచేసావు. నువ్వు విడిచి రోజు ఎందుకు మళ్ళీ దాన్ని అంటించుకుంటున్నావు? ఈ లోకాన్ని ఎందుకు స్నేహిస్తున్నావు? తేమ వలె స్నేహిస్తే, మరి హ్యూమనైన్ అలెగ్జాండర్ వలె స్నేహిస్తే మీరు ఎవరికి ఇవ్వబడతారు? సాతానికి ఇచ్చేస్తారంట దేవుడు మిమ్మల్ని. అంటే పిలిచారు, మిమ్మల్ని మంచిగా పిలిచారు, అందరినీ మర్యాదపూర్వకంగా తన పరిచారకులను పంపించి అయ్యా రెండయ్యా అని, మా యొక్క విందుకు రెండయ్యా అని అందరినీ ఆహ్వానం ఇచ్చినప్పటికీ కొంతమంది అంట గేలీ చేస్తున్నారు కదండి దైవజనుల్ని. మరి చూసాం కదా, మరి మన ఇండియాలోనే జరిగింది, మీకు తెలుసో లేదో. మరి ఒరిస్సా పట్టణంలో గ్రహం స్టెయిన్స్ అనే ఆయన వచ్చి లెప్రసీ వాళ్ళకి సేవ చేస్తున్న ఆయన్ని సజీవ దహనం, తన చాలా చిన్న బిడ్డలు 2 కుమారులు తనతో పాటు లోపల పడుకొని ఉంటే వ్యాన్కి నిప్పేసి మంటేసి బయట డ్యాన్స్ చేస్తున్నారంట. పోనీ మంటేసి వెళ్ళిపోయారు అనుకోవట్లేదు, మీకు తెలియదేమో ఆ విషయం క్లారిటీగా. బయట డ్యాన్స్ చేస్తున్నారంట. ఆ విషయం మొన్న నేను చదువుతున్నప్పుడు విని ఏడుపు వచ్చేసింది. బయట ఆ చిన్న బిడ్డలు ఏడిస్తే, మనం మామూలుగా ఏడిస్తేనే వాళ్ళని చూడలేం కదండి. నువ్వు కాల్చేసి బయట సంతోషం ఏంటి? వాళ్ళు ఏం చేశారని? వాళ్ళు ఏమైనా పాపం చేస్తున్నారా? అంటే మిమ్మల్ని పిలవడానికి వచ్చిన వాళ్ళు మీరేం చేస్తున్నారు? గేలీ చేస్తున్నారు. మిమ్మల్ని పిలవడానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నారు? నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, దీనికన్నా చాలా ఇంపార్టెంట్, ఐఎమ్ సో బిజీ అని చెప్తున్నారు. మీకు వ్యాపారం ముఖ్యమైపోతుంది, మీకు ఉద్యోగం ముఖ్యమైపోతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటే మరి ఏర్పరచబడిన గుంపులోకి ఎప్పుడు చేరుతావు బిడ్డ? మరి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు ఇచ్చిన పిలుపుకి లోబడి వచ్చిన నీవు ఆ రోజు ఉన్న దినములో ఉన్న ప్రవర్తనే కలిగి ఈరోజు కూడా ఉన్నావా? ఈరోజే కాదు, దేవుడు అక్కడ మన దగ్గరికి వచ్చే వరకు, లేకపోతే దేవుడు మనల్ని పిలుచుకునే వరకు మనం ఎలా ఉండాలి? అదే ప్రవర్తన కొనసాగింపు జరగాలి. మొదటిగా నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధునిగా జీవించాలి. మరి రెండవదిగా క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండాలి. మూడవదిగా ఉప్పుగా సారముగా ఉండాలి. మరి నాలుగవదిగా చూద్దాం, వెలుగుగా సత్యము కలిగి ఉండు. మత్తయి సువార్త 5:14 చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా.
మీరు ఎలా ఉన్నారంట? లోకానికి వెలుగుగా ఉన్నారంట. మిమ్మల్ని వెలిగించిన దేవుణ్ణి నువ్వు అనేకులకు వెలుగు, ఆ మార్గమును నువ్వు చూపించాలి. ఆయన వాక్యం మన పాదాలకి ఎలా దీపముగా ఉన్నదో ఆ వాక్యాన్ని అనేకులకు నువ్వు మార్గము చూపించే విధముగా నువ్వు చూపించాలి. వెలుగుగా ఉన్నవాళ్ళు నేను వెలుగుగానే ఉన్నాను అనుకుంటే, మరి ఇదిగో ఆడు చెప్తున్నారు ఏమని, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. నువ్వు వెలుగ్గా కొండ మీద ఉంటే ఆ పట్టణం ఎలా మరుగై ఉంటుంది? నేను వెలుగ్గానే ఉన్నాను, నేను మరుగైపోతున్నాను అని నువ్వు అనుకోవద్దు. దేవుణ్ణి అడుగు, పొందుకో, దేవుని కృపావరాలు పొందుకో, వెలుగు ఫలాలు పొందుకో. ఇదిగో చూడు, దానియేలు గ్రంథము చూద్దాము, 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నారు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిన పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశం. ఎలా అంట? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. మరి నక్షత్రం వలె ప్రకాశించారు. మరి ఇశ్రాయేలు దేశం నుంచి 10,000 మంది యవనస్తులను మరి ఐగుప్తీయులు తీసుకొని వచ్చారు. మరి నెబుకద్నెజరు మరి వారిని ఓడించి దండయాత్రలో తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చినప్పుడు ఆ మిగిలిన 9,000 మరి మిగిలిన గ్యాంగ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కానీ ఈ యొక్క నలుగురే మనకి నక్షత్రాల వలె కనిపిస్తున్నారు. ఎవరండి వారు? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో. హల్లెలూయా. అయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇప్పటికీ ప్రకాశిస్తున్నారు కదండి దానియేలు, ఇప్పటికీ ప్రకాశిస్తున్నారు కదండి షడ్రక్, మెషక్, అబేద్నగోలు. పిల్లలు ఎంత చక్కగా ఆ పాట పాడుకుంటారు షడ్రక్, మెషక్, అబేద్నగో గురించి, దానియేలు గురించి. సింహం బోన్లో వేసినప్పుడు వారిని ఏం చేసింది? సింహాలు తినేసింది కదండి దానియేలుని. ఏమైంది? సింహం బోన్లో వేస్తున్నారని దానియేలు భయపడి పారిపోయారు కదండి. మరి ఏం జరిగింది చెప్పండి? సింహపు నోర్లను ఎవరు మూసివేశారు? యేసయ్యే మూసివేసేశారు. అయితే వీరిని ఎవరైతే ఇలా రాంగ్గా ప్రొజెక్ట్ చేశారో వారిని వేసినప్పుడంట ఇంకా ఇక్కడ వేస్తున్నారంట, అప్పుడే దుమ్ములు కింద పడుతున్నాయంట. అంటే సింహం ఎక్కడి నుంచో క్యాచ్ చేసి తినేసి కిందకి ఏం వేస్తుంది? బోన్లో వేస్తున్నప్పుడే పట్టేస్తుంది. అంటే ఎంత ఆకలితో ఉన్నాయి చూడండి. ఎంత ఆకలితో ఉన్నా సరే ఒక్కడనే వేశారు దానియేలుని, ఒక్కడనే చేయలేదు. హ్యాపీగా అలా నైట్ అంతా ఉండి ధైర్యంగా పొద్దున్నే లేచి వచ్చేసాడు. హల్లెలూయా. మరి నువ్వు అలా జీవించితే దేవుడు ఎంత శ్రమ వచ్చినా నిన్ను విడిచిపెడతాడా? శ్రమలో నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. మేబీ యేసయ్య భుజం మీద ఉన్నాడు, ఆయన కాళ్ళ దగ్గర ఇవన్నీ సింహాలన్నీ కూర్చొని ఉంటాయి. మరి యేసయ్యని చూస్తే సింహాలు నోరు తెరుస్తాయా? తెరవు. నా బిడ్డ అని ఎత్తుకొని ఉంటుంటారు ఆయన రాత్రంతా. అవన్నీ నైట్ అంతా గప్చుప్గా యేసయ్య దగ్గర ఒక కుక్క పిల్లల్లా కూర్చొని ఉండుంటాయి. నేను అనుకోవడం ఎందుకని? నీతి మార్గమును అనుసరించాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుగా ఆయన జీవించాడు. ఆయన వెలుగుగా సత్యము కలిగి ఉన్నాడు కాబట్టి సత్యాన్ని ఆయన విడిచిపెట్టలేదు. సత్యం ఎవరండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరడు. కనుక ఆ సత్యాన్ని తెలుసుకున్న మరి దానియేలు ఆయనను విడిచిపెట్టల. ఆ సత్యాన్ని తెలుసుకున్న షడ్రక్, మెషక్, అబేద్నగోలు ఆ యొక్క సత్యానికి మరి విరుద్ధంగా జీవించల. మాకేమైపోయింది? తినేసుంటే అయిపోను, వాళ్ళు పెట్టిన ఆహారం తినేసుంటే అయిపోను, వాళ్ళు పెట్టిన ఆ బొమ్మకు మొక్కేసుంటే అయిపోను. ఏముంది? మిగిలిన వారు మొక్కేశారు కదా, మిగిలిన వారి పేర్లు మనం చెప్పుకోవట్లే కదా. మొక్కలేని మరి షడ్రక్, మెషక్, అబేద్నగోల గురించే మనము మాట్లాడుకుంటున్నాం. మరి వాళ్ళని నక్షత్రముల వలె దేవుడు నిరంతరము మరి ప్రకాశింపజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు కూడా అలాంటి నక్షత్రం వల్ల జీవిస్తే టక్కుమని ఆ నక్షత్రాన్ని తీసుకొని ఆయన గుంపులో
వేసుకొని వెళ్ళిపోతాడు. మనం ఒకసారి విన్నాం వాక్యం, ఉద్యాన జలాశయం. మరి దేవుడు ఉద్యానంకి ఎందుకు వస్తాడండి? మరి ఆ యొక్క పుష్పాలను ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఆ పుష్పం పుష్పించకపోతే, ఆ పరిమళాన్ని ఇవ్వకపోతే కోసుకుంటారా మీరు? మొగ్గగా ఉంటే కోస్తారా? అసలు పువ్వే లేకపోతే కోస్తారా? కాయగా ఉంటే కోస్తారా? పుష్పించినప్పుడే కదా, ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోయి కోసుకుంటారు. మరి దేవుడు మరి ఉద్యానవనానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము? మంచి వాసనిచ్చే జటామాంసిల్లా ఉన్నామా? మనం విజ్ఞాపనలు చేస్తున్నామా? ప్రార్థనలు చేస్తున్నామా? యాచనలు చేస్తున్నామా? దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం? మనలో మనము స్వపరీక్ష చేసుకుందాం. మనం అలా లేకపోతే, మరి మనం అలా జీవించలేకపోతే మనం ఎక్కడికి? నరకానికి తోయబడతాం, ఏర్పరచబడిన గుంపులోంచి తొలగింపబడతాం. కానీ ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఎవరిని నువ్వు అనేకులను దేవునికి నీతి మార్గము అనుసరించి నువ్వు నడుచుకొని ఎవరిని తిప్పుతావో, అప్పుడు నిన్ను దేవుడు నిరంతరము నీ యొక్క నక్షత్రము ప్రకాశముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా చూద్దాం, పత్రికగా స్పష్టత కలిగి ఉండు. హల్లెలూయా. 5వ పాయింట్, పత్రికగా మనము స్పష్టత కలిగి ఉండాలంట. 2 కొరింథీ 3:2. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? హల్లెలూయా. ఆ పత్రిక ఎవరంట? మీరే కారా? మీరు ఒక పత్రికగా మారబడాలి. హల్లెలూయా. మా హృదయములు మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మరి ఒక పత్రికగా జీవించాడు, మరి అనేక పత్రికలను రచించాడు. మరి అపోస్తుల పౌలునే మనం ఇక్కడ కూడా మరి ఉదాహరణగా తీసుకోవాలి. ఎన్ని పత్రికలు రాశాడండి? పూర్వం మరి ఎలా ఉన్నారు ఆయన? హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. దేవుని ప్రేమించిన వారిని ఊచకోతకు వస్తున్నాడు. అటువంటి జీవితం నుంచి, ఆ బంధకాల నుంచి ఎప్పుడు విడిపింపబడ్డాడో, ఎప్పుడు దేవుని స్వరం విని పిలువబడ్డాడో, ఆ రోజు నుంచి ఆ పాపాన్ని జోలికి వెళ్ళాడా? వెళ్ళలే. తన ప్రవర్తన చాలా పర్ఫెక్ట్గా ఉంది. తన ప్రవర్తన నడవడిక ఎలా ఉందంటే ఆయనే ఒక పత్రిక అయిపోయాడు. ఆయన మన సంఘాలన్నిటికీ ఎన్ని పత్రికలు ఇచ్చాడండి. ఆ పత్రికలు బట్టి మనం ఎంతగా బ్లెస్ అవుతున్నాం, ఎంతగా మనల్ని ఆయన ఆత్మీయంగా దేవుని సన్నిధికి సమీపస్తుల్ని చేస్తున్నాడు. అటువంటి పత్రికగా నువ్వు ఉన్నావా? మీరే కారా పత్రికలు అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. మరి నువ్వు మనం పత్రికలు పంచుతారు తెలుసా అండి? మీరు చిన్నప్పుడు బుడ్డ పిల్లలుగా ఉన్నప్పుడు సండే స్కూల్ పిల్లలందరూ మరి పత్రికలు పంచేవాళ్ళు. నాకు జ్ఞాపకమే. ఎవరిచ్చినా ఈ కట్ట మీద ఎవరైనా ఇస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాళ్ళు. అంకుల్ ఆంటీ వాళ్ళు ఎత్తుక్కుండేవాళ్ళు. పిల్లలు ఏమైపోయారు ఆదివారం వస్తే చాలు పారిపోయేవాళ్ళు. ఎందుకంటే పత్రికలు పంచేవాళ్ళు. ఆ టైంలో పాంప్లెట్స్ పంచేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. పత్రికలు అంటే దేవుని యొక్క మంచి మాటలు, మరి రక్షణలోకి నడిపించే మాటలన్నీ రాసి పంచడం. వీటన్నిటిలో బాల్బొమ్మలు పొందేవాళ్ళు నా పిల్లలందరూ. సండే స్కూల్ పిల్లలందరూ చాలా భక్తిగా ఉండేవారు. అల్లరున్నా సరే ఆ విధంగానే దైవభక్తిలో ఉండేవాళ్ళు. అలాంటి అవి ఏంటి పత్రిక అంటే మీకు తెలిసి ఉండాలని. ఇప్పుడు పత్రిక పనిచేస్తే మరి మనం వెళ్ళిపోండి పరలోకం. మనమే పత్రికలుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పత్రిక వెళ్ళి ఒక అనేకులను మార్చిన మరి ఉదంతాలు ఉన్నాయి తెలుసా? ఈ పత్రిక చదివి రక్షణలోకి నడిపింపబడిన వారు ఉన్నారు. మరి ఆ పత్రికనిచ్చిన నీకే ఆ బ్లెస్సింగ్. అంతేకాకుండా నువ్వే ఒక పత్రికలా మారిపోయావే అనుకో, నీ యొక్క జీవితమే ఒక పత్రికగా ఉందనుకో, నీ పాట ఒక పత్రిక, నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక, మీ యొక్క సాక్షి జీవితమే ఒక పత్రికగా మార్చబడాలి. అలా జీవించారు మరి అపోస్తలుడైన పౌలు. ఎన్ని శ్రమలు పడ్డాడు దేవుని కోసం, ఎంత నలగొట్టబడ్డాడు దేవుని కోసం, అరిగిపోయాడు. మరి ఎంత దేవునికో నలిగిపోయినప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో అయ్యా నాకు ఈ ముళ్ళు తీయంటే ఇంకా నా కృప నీకుంది చాలా అంటున్నాడు. అంటే ఆయనకు ఒక ముళ్ళు కూడా ఉంది. ఆ ముళ్ళుతో బాధపడుతున్నాడు. నేను ఉండాలనుకుంటున్నాను పత్రికగా, కానీ నాకు షుగర్ అమ్మా, నాకు బీపీ అమ్మా, నాకు ఇదమ్మా, నాకు అదమ్మా అని చెప్పకండి. మీ జీవితాన్ని ఒక పత్రికగా మార్చండి. మీ యొక్క ప్రవర్తన, మీకు ఎంత మంచి మరి సాక్ష్యాలు ఉన్నాయి మీ లైఫ్లో. మీ సాక్ష్యాలను పంచుతున్నారా? నలుగురికి దేవుని మాటలు తెలియజేస్తున్నారా? ఇక్కడ ఈ వాక్యం ఇలా విని అలా అప్పచెప్పగలరుగా? ఇలా సీరియల్ విని మొత్తం కథ చెప్తారుగా మీ ఫ్రెండ్స్కి వెళ్ళి?
ఎలా చూసి ఏదైనా మీ ఒక సిచ్యువేషన్ అక్కడ ఎవడైనా కొట్టుకుంటున్నాడు అనుకోండి, భలేగలుగుతారు అక్కడికి, ఇలా చూస్తారు. ఆ స్టోరీ ఈడేమన్నాడు, ఆడేం తిట్టాడు, ఆడేమన్నాడు, దానికి ఈడి రెస్పాన్స్ ఏంటి, అంత ఎక్స్ప్లెయిన్ అలా సినిమా చూపించినట్టు చూపించేస్తారు. మన చర్చ్ వాళ్ళకి మళ్ళీ ఆ టాలెంట్ బాగుంది. ఎందుకంటే నాకు అనుభవం ఉంది, నాకు చెప్పిన వాళ్ళు ఉంటారు, అందుకని చెప్తున్నాను. అంటే అంత నువ్వు సినిమా తీసినట్టు ఒక సీన్ చూస్తున్నావు, ఇక్కడ వాక్యాన్ని అలా సినిమా తీసినట్టు చూసి నేర్చుకొని అనేకులకు నేర్పించి నువ్వు ఒక పత్రికగా మారవా? మారితే నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఒక నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుంది, నిరంతరము ప్రకాశిస్తుంటుంది. నువ్వు పత్రికగా అనేకులకు పంచబడాలి. హల్లెలూయా. నీ గురించి అనేకులు తెలుసుకోవాలి. ఇగోండి, మనం గొప్ప గొప్ప దైవజనుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆనాడు బైబిల్లో రాసిన వారే కాదు, మనం ఈ రోజు వరకు గొప్పగా జీవించిన వారి గురించి. నేను ఈరోజు మీకు ఒక పాప గురించి చూపిద్దాం అనుకున్నాను. మరి మీ అందరికీ మేబీ తెలిసి, నాకే లేట్గా తెలిసిందేమో నాకు తెలియదు, కానీ నేను ఏదో అలా వాక్యాలు చూస్తుంటే యూట్యూబ్లో ఒక చూశాను. ఒక ఫ్యామిలీని, సేవకుల కుటుంబమే, వాళ్ళ పాప 3 కూతుర్లు, ఆయనకి 3 కూతుర్లో 2వ కుమార్తె మాత్రమే మంచిగా అవయవాలతో పుట్టింది. ఆమెకి ముందు పుట్టిన పాప అవయవాలు లేవు సరిగా, అంటే మెంటలీ రిటార్టెడ్ లాగా, కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు అంటారు కదండి, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అంటే అన్ని పార్ట్స్ వాళ్ళకి సరిగ్గా పనిచేయట్లేదు. బ్రెయిన్ అలా బెడ్ మీదే ఉంటారు, వాళ్ళకి ఒక అసిస్టెన్స్ ఉండాలి, వాళ్ళంతలో వాళ్ళు పని చేసుకోలేరు. అలాగే తన తర్వాత పుట్టిన పిల్ల కూడా, ఆ అమ్మాయి కూడా అలాగే ఉంది. కానీ తను ఏం మాట్లాడుతుందో సైగలే చేస్తుంది, అంటుంది. ఆమె అంటున్నదంతా వాళ్ళ సిస్టరు, ఆమె ఏం చెప్తుందో చెబుతుంది. ఆమె ఆ వీల్ చైర్లోని వాళ్ళ చర్చ్ మెంబర్స్ సువార్త ప్రకటనకి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తుంది. ఒకసారి ఎప్పుడో వాళ్ళు సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీదకి తెలుసు కదండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కూడా దేవుని పరిచారకులకి ఈ రోజుల్లో మరి రాళ్ళ దెబ్బలే మరి వచ్చి ఎవరో గుంపు వారిని అటాక్ చేసినప్పుడు ఈ పాప వ్యాన్లో ఉంది. ఈ పాపను చూసి ఇంకా ఫైర్ అయిపోతున్నారు. కుంటి పిల్లని తీసుకొని మీరు ఇలాగా దేవుడిని మీరు మతాలు మారుస్తున్నారా అని పాపం వాళ్ళ మీద ఇబ్బంది పెడతా. అమ్మ నువ్వు ఉండునానా, నువ్వు ఇంట్లో ఉండి ప్రేయర్ చేయనానా, మేము వెళ్తామంటే నేను వస్తా, నన్ను చంపేస్తే చంపేనియండి అని యాక్షన్ చేసి చెప్తుంటాను. నాకు నేను అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అలా అది చూస్తూ ఏడుస్తుంటే మా సోఫీ ఏమైనా అయ్యి ఏడుస్తున్నానేమో, బాగలేదా మమ్మీ, ఏమైంది మమ్మీ అంటుంది. అది చెప్పలేను, అది బాధతో ఏడ్చే కన్నీళ్ళు కాదు, అది తెలియకుండా వాటర్ ఆపుకోలేకపోతున్నాను, అలా ఏడుస్తున్నాను. మీకు వీడియో వేసి చూపిద్దాం అనుకున్నాను, తేలేదు, మర్చిపోయి వచ్చేసాను కంగారులో. ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఫాదర్ ఆమెను కూడా సేవకు సమర్పించారు, అభిషేకించారు, అనేకులు ప్రార్థన చేసి. ఆమె నిలబడలేదు, ఆమె కాళ్ళు సరిగా నిలబడలేదు, తను పోలియో లాగా ఉన్నాయి, మాటలు కూడా రావు, తను ఫిజికల్లీ రిటార్డెడ్ అని మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు. ఆమె మోకరించి చెబుతుంది, వాళ్ళ అక్క తను ఏం చెప్తుందో చెబుతుంది. లవ్లీ తన పేరు, మేబీ మీరు చూస్తే యూట్యూబ్లో చూసే ఉంటారు నాకు తెలిసి. ఆ అమ్మాయి పేరు లవ్లీ. వాళ్ళ అక్క కూడా మరి వీరిద్దరికి వాళ్ళ పేరెంట్స్ కొంచెం వృద్ధులైపోతున్నారు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వీరిద్దరిని ఎవరో ఎలా చూస్తారు, ఎవరు కనిపెట్టుకొని ఉంటారని తన వివాహమే మానేసి సేవకు సంపూర్ణంగా సమర్పించుకొని తను కూడా అభిషేకం, తన సిస్టర్ ఇద్దరు అభిషేకం తీసుకున్నారు. ఆ సీన్ చూసి అన్నీ బాగున్నాయి మనకి కదండి. మీరేం చెప్పలేరా? ఒక మాట, యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు. కొడతారా? కొట్టని. చంపేస్తారా? చంపేని. చెప్పగలుగుతున్నారు ఎవరైనా ధైర్యంగా? అమ్మాయి చెబుతుంది, సైగ చేసి చెబుతుంది వాళ్ళ అక్కకి. వాళ్ళ అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను చచ్చిపోతా కానీ రావడం మానను, నేను రావాలి. తనని వీల్ చైర్లో తోసుకుంటూ ఇల్లింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. అటువంటి జీవితం మనం జీవించాలి. ఒక పత్రికగా. అమ్మాయి చాలు కదండి, అమ్మాయి ఏం మాట్లాడవసరం లేదు, తను అలా వెళ్ళిపోతుంటే చాలు, తనే ఒక పత్రిక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా మనము జీవించాలి. ఇది మనకి తెలిసిన ఈరోజు నేను చూసిన స్టోరీ, ఇలాంటివి కొన్ని లక్షల స్టోరీలు ఉన్నాయి. గుడ్డివారు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వారు సేవ చేస్తున్నారండి, ఘనమైన సేవ చేస్తున్నారు, అనేకులను దేవుని వైపుకి త్రిప్పుతున్నారు. నువ్వు నీతి మార్గమును అనుసరించి నడుచుకుంటూ ఎవరిని అనేకులను త్రిప్పుతావో నువ్వు అనుసరిస్తూ నడువయ్యా బాబు, చాలు, నిన్ను చూసి అనేకులు తిప్పబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పత్రికగా నువ్వు ఉండాలి, ఉంటేనే, ఒక స్పష్టత కలిగి నువ్వు ఉంటేనే ఆ పత్రిక
చేరిక, అప్పుడు నువ్వు ఏర్పరచబడిన గుంపులోకి వెళ్తావు. మరి 6వ పాయింట్ చూద్దాం. సైనికునిగా పరాక్రమము కలిగి ఉండు. సైనికునిగా పరాక్రమము కలిగి ఉండు. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మంచి సేవకుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. హల్లెలూయా. ఎలా అంట? మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనము కూడా శ్రమని అనుభవించాలి. ఎలాంటి సైనికులుగా ఉండాలంట? సైనికునిగా పరాక్రమము కలిగి ఉండాలి. అలాంటి పరాక్రమము కలిగి మనము జీవించాలి. ఎటువంటి స్థితిలో ఉన్నా. బలహీన సమయంలో పరాక్రమం చూపించడం చాలా కష్టం. ఎస్ అందరూ ఫుల్ ఫైర్లో ఉంటాం చూడండి, అందరూ వెళ్ళిపోతారు. నేనున్నా అని లేచిపోతారు. అలా కాదు, బలహీనమైపోతుంది సంఘం అంతా, బలహీనమైపోతుంది నీ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ అంతా. నువ్వు ఆ సమయంలో నీ పరాక్రమము చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఒకడు ఉన్నాడు మన బైబిల్ గ్రంథంలో. ఆయనను చూద్దాం. జడ్జెస్, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. హల్లెలూయా. ఏమంటుంది యెహోవా దూత? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎవరిని అంటుంది ఇక్కడ? గిద్యోనుని అంటుంది. గిద్యోను గురించి మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మందిరంలో కూడా, నేను చెప్పిన వాక్యాల్లో. గిద్యోను ఏం చేస్తున్నాడు అక్కడ? బలహీన సమయంలో ఉన్నాడు. మరి దేశం దొరికిపోయింది, మరి అందరూ పారిపోయి దాక్కున్న సమయం అది. ఆ టైంలో ఆయన గింజలు ఏరుకొని తన వెనకాల ఉన్న కొద్ది మందిని ఆయన కాపాడుతున్న సమయంలో, అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన చేతగాని వాడిగా వీక్గా ఉన్నాను అని ఆయన ఊహించుకుంటున్న సమయంలో దేవుని దూత వచ్చి ఏం చెబుతుంది? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటుంది. వాట్? నేను పరాక్రమము కలిగిన బలాఢ్యునా? ఇగో నీవు కూడా అలాగే అనుకుంటున్నావు. నువ్వు కూర్చున్న స్థితిలో నువ్వు అనుకుంటున్నావు, వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలను? నేనేమి చేయగలను? నా వల్ల ఏమి సాధ్యం అవుతుంది? ఏదో అక్క చెప్పింది ఇన్స్పైరింగ్ ఉంది కానీ ఐ కాంట్ డూ. ఓకే ఏసయ్య, చాలా థ్యాంక్స్, మాట్లాడారు అని బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు మీరు. అలా అనుకోవద్దు. గిద్యోనును దేవుని దూత చెబుతుంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటే ఆయన ఆ సమయంలో ఆ దూత వెళ్ళి బలపరిచిన, ఆయన తర్వాత నడిపించిన మరి యొక్క దేశాన్ని నడిపించిన విధానం కానీ, ఆయన చేసిన న్యాయాధిపతుల సమయంలో ఆయన చేసిన మంచి తీర్పులు కానీ, మీరు ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకొని, నేను ఒక్కొక్కరి గురించి అలా చెప్పుకుంటూ మీకు టైము మరి ఎక్కువ అయిపోతుంది, నిద్రపోతున్నారు. మరి అలా కాదు కానీ మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. గిద్యోను గురించి మనం చాలాసార్లు మాట్లాడుకొని ఉన్నాం. ఆయన ఎంత పరాక్రమం ఆయన చూపించాడో, ఎన్నో గొప్ప కార్యాలు దేవుని నిమిత్తము జరిగించాడు. మరి ఒక సంసోను ఎలాగా జరిగించాడు? సంసోను అట్లీస్ట్ ఆయన ఫెయిల్యూర్ అయిపోయినప్పటికీ మరి తిరిగి ఆయన చివరి దినాల్లో తిరిగి లేచాడు. దేవుని కొరకు ఒక పరాక్రమము కలిగిన కార్యములు నువ్వు చేయాలి. మరి నువ్వు బలహీనముగా ఉన్న సమయంలోనే, నీకు ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు ఎలా ఉండాలి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా ఉండాలి. సంసోను మొదటంతా బలాఢ్యుడిగా ఉన్నాడు. తన చివరి సమయంలో ఆయనకి బలమే లేదు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆయన అనేకుల మధ్యలో నిలబట్టి ఆయనను ఆ యొక్క ఆలయంలో ఆయనని అవమానం చేస్తున్నారు, చులకనగా చూస్తున్నారు, గానుగెద్దును చూసినట్టు ఆయనను యూజ్ చేశారు. అంత బలాఢ్యుడు, బలమైన కార్యాలు చేసిన పరాక్రమవంతుని అలా చూస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క మరి పిలుపును మళ్ళీ గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేసుకొని దేవుని అడిగాడో, దేవుడు ఎంత రెట్టింపు శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? నువ్వు అనుకోవచ్చు, నేను ఇలా చేశానే, నేను ఫెయిల్ అయిపోయానే, నేను యేసయ్యను ఎన్నోసార్లు హర్ట్ చేశానే, నేను చాలా బాధ పెట్టున్నానే, నా ప్రవర్తన బట్టి ఎంత బాధపడ్డాడో, యేసయ్య నన్ను ఎలా పరాక్రమవంతుడిగా చేస్తాడో అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ హృదయంలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మొదటి దినాన నీ పిలుపు నాడు నువ్వేమైతే చెప్పావో ఆ పౌరుషం నీలోకి తిరిగి రావాలి.
ఆ పౌరుషం వచ్చింది సంసోను. ఆయన లైఫ్లో చంపిన అందరికంటే ఆయన వీక్ టైంలో చంపింది రెట్టింపు అంట. హల్లెలూయా. ఆ యొక్క అకౌంట్ సెటిల్ చేయలేకపోతున్నారంట. అంటే ఆ స్తంభాలను తోసి ఆలయం కింద ఉన్న వాళ్ళందరినీ కూల్చేశాడు ఒక్క నిమిషంలో. ఎవరి వల్ల సాధ్యం? ఆయనలో ఉందా బలం? ఆయన దేవుడు ఇచ్చినవన్నీ కోల్పోయాడు. తప్పుగా తిరిగాడు, దేవుడికి విరుద్ధంగా చేశాడు కొన్ని కార్యాలు, అందుబట్టి కోల్పోయాడు ఇచ్చిన స్థితిని. కానీ మళ్ళీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడో, తన ప్రవర్తన సరి చేసుకుంటానని మాట ఇచ్చాడో, మరి దేవుడు తిరిగి గొప్ప కార్యం అక్కడ జరిగించాడు. హల్లెలూయా. మరి గిద్యోను ఎంత గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తాడు. ఆయన అక్కడ దాక్కొని ఆ గింజలు ఏరుకుంటుంటున్నప్పుడు దేవుని దూత అతన్ని అంతగా బలపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్ను కూడా ఎక్కడ దాక్కొని గింజలు ఏరుకుంటున్నావో, ఎక్కడ దాక్కొని నాలో బలం లేదనుకుంటున్నావో, ఇదిగో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమని, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా నువ్వు లే నా కోసం. నువ్వు ఎలా ఉండాలంట? సైనికునిగా పరాక్రమము కలిగి ఉండాలంట దేవుని కొరకు. నీ ప్రవర్తన ఆ విధముగా ఉండాలంట. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ పరాక్రమాన్ని చూపించాలి దేవుని కొరకు. అప్పుడే నువ్వు ఏర్పరచబడిన గుంపులోకి వెళ్తావు. లేదు ఐ కాంట్ అని భయపడుతూ నువ్వు దాక్కుంటే ఏం చెప్తున్నాడు దేవుని వాక్యము? మరి పిరికివారు 21:8 ఏమని రాస్తుంది? పిరికివారు వెళ్తారా? నో. ఎవరిని వాళ్ళ మీద ఇంటూ మార్క్ పడిపోద్ది, పక్క తోసేయడమే. పిరికివారిగా నేను ఉండడానికి పిలువబడలేదు. కానీ దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎటువంటిదంట? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చిన్నాడు. హల్లెలూయా. పిరికి కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. సో నువ్వు చేసే కార్యక్రమాలు ఎలా ఉండాలి? ఒక సైనికునిగా నీ పరాక్రమమును చూపించే ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి. మరి లాస్ట్ పాయింట్ చూద్దాం. బిడ్డగా విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. బిడ్డగా విధేయత కలిగి ఉండాలి. 1 పేతురు 1:15-16 చూద్దాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు బిడ్డగా విధేయత చూపించాలంట. నువ్వు ఎలా ఉండాలి? దేవునికి విధేయత కలిగిన ప్రవర్తన నువ్వు చూపించాలి. మరి ఆయనకు విధేయుడైన పుత్రుడు ఎవరున్నారండి భూమి మీద? మరి యేసు ప్రభు వారే ఉన్నారు. మనం చూద్దాం. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెబుతున్నారు యేసు ప్రభువారు. ఆయనను పంపినవాడు ఎలాంటి వారంట? నన్ను పంపినవాడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నాకు తోడై ఉన్నాడు. సో నేనేం చేస్తాను? ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. విధేయుడైన బిడ్డగా నువ్వు ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యం నువ్వు ఎల్లప్పుడూ చేయాలి. యేసుప్రభు వారు అదే చేశారు. తనను పంపిన దేవుడు ఏ పని మీద పంపించాడో ఆ పని మీదే ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. నిన్ను పంపిన యేసు ప్రభు వారు, నిన్ను పంపిన దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ పని మీద ఉన్నావా? నువ్వు పక్కలు గెలుక్కుంటున్నావా? ఒక్కసారి మనం స్వపరీక్ష చేసుకుందాం. మరి నిన్ను పంపిన దేవుడు మరి యేసు ప్రభు వారిని కూడా పంపారు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? విధేయుడైన బిడ్డగా ఆయన చూపిస్తున్నాడు. ఆయన విధేయత చూపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా
విడిచిపెట్టడు. నువ్వు కూడా ఎప్పుడు దేవునికి ఇష్టమైన కార్యం చేస్తే నిన్ను ఒంటరిగా విడుస్తాడా దేవుడు? ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేనప్పుడు, ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్ప కార్యములు చేయగలవు? దావీదు చంపాడా గొలియాతుని? దేవుడు చంపాడా? దేవుడే చంపుతాడు. దేవుడే తీసేస్తాడు నీ మీదకి వచ్చే శత్రువుని, నీ మీదకి వచ్చే కష్టాన్ని, నీ మీదకి వచ్చే అనారోగ్యాన్ని, నీ మీదకి వచ్చే ప్రతి వ్యర్థతను యేసు నామంలో ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎప్పుడు? నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యములు చేసినప్పుడు. ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకాన్ని జయించాడు చెబుతున్నారు కదా. అదే యోహాను సువార్త మరి 16వ అధ్యాయం చూస్తే 33వ వచనం చదవండి ఒకసారి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నానని యేసు ప్రభు వారు మనకు తెలియచేస్తున్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకంటే నేను లోకమును జయించాను. ఈ లోకంలో శ్రమే వస్తుంది, టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. కానీ నువ్వు ఎంత శ్రమ వచ్చినా నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ దేవునికి విధేయతగా అయిన బిడ్డగా నువ్వు జీవించాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు మాత్రమే చేయాలి. చేసినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టడు. నువ్వు కానీ ఆయన విడిచిపెట్టి తిరిగితే మరి ఆయన మాత్రం ఏం చేస్తారండి? ఆయన ఎంత వస్తున్నా మీరు తోసివేస్తుంటే ఎంతకైనా అలా చూసుకొని ఉమ్ములు తుడుచుకుంటూ వస్తూనే ఉంటారండి. చెప్పండి, మీరు వెళ్తారా అలాగే ఎవరి దగ్గరికైనా మిమ్మల్ని ఒక మాట అంటే తిరిగి? అయినా ఆయన మన మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత కృప. ఎప్పుడో 2000 సంవత్సరంలోనే అయిపోతుంది అనుకో. ఎప్పుడో కొరాహు కుమారుల రోజులోనే అక్కడ దినం వచ్చేస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. ప్రభు దినం కోసం వారు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ దినము నుంచి ఆ కృప ఎంత విస్తరింపబడుతుంది, ఎంత విస్తరింపబడుతుంది, ఎంత విస్తరింపబడుతుంది. 2024 సంవత్సరం కూడా నవంబర్ మాసం కూడా ముగించేబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపని నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఆ కృపని నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. దినములు చెడ్డవిగా ఉన్నవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం చెబుతుంది. వాక్యములన్నీ కంఠాబద్ధంగా మార్చుకొని మీ మనసులో ఆలోచనలో నింపుకోండి. వ్యర్థమైన పాటలను నింపుకోవద్దు, దేవుని మాటలు నింపుకోండి. మీ నోట్లో దేవుని పాటలు ఉచ్చరించండి, దేవుని నామాన్ని ఉచ్చరించండి. దెయ్యము పారిపోద్ది, కాలిపోద్ది, నాశనం అయిపోద్ది. దేవుణ్ణి ఎందుకు మీరు ఉచ్చరించరు? దెయ్యానికి ఎందుకు అంత చేరువైపోతున్నారు? చేరువైపోతావా? చేరువైపోవచ్చు. ఏమి వాక్యం చెప్తుంది? పిలిచిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మనం చేరవాలంటే మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాలో మనం ఈరోజు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధునిగా, పరిశుద్ధముగా కలిగి ఉండాలి మనం. రెండవదిగా క్రైస్తవునిగా. వింటున్నావా? చెప్పట్లేదు? చెప్పాలి అందరితో పాటు నువ్వు కూడా. క్రైస్తవునిగా, క్రీస్తు వలె ఉండాలి. మూడవదిగా ఉప్పుగా, సారము కలిగి ఉండాలి. నాలుగవదిగా వెలుగుగా, సత్యము కలిగి ఉండాలి. మరి ఐదవదిగా పత్రికగా, స్పష్టతగా నువ్వు పత్రిక వలె జీవించాలి స్పష్టంగా. మరి సైనికునిగా పరాక్రమము కలిగి ఉండు. మరి ఏడవదిగా బిడ్డగా విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే ఈ ప్రవర్తన నియమావళి నీ యొక్క దైనందిక జీవితంలో యాడ్ అయిపోయిందంటే ఇంకా నువ్వు ఉన్నావు ఏ గుంపులో? ఏర్పరచబడిన గుంపులో. హల్లెలూయా, హల్లెలూయా. విడవబడటకు కాదు దేవుడు మనల్ని
పిలిచింది మనల్ని ఏర్పరచుకోవడానికే, కానీ ఏర్పరచబడే దాంట్లోంచి మనమే వైదొలిగిపోతున్నాం. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు ప్రతిదీ మన కంటి ముందు పెడుతున్నాడు. మనల్ని 2, 3, 4 టైమ్స్ వార్న్ చేస్తున్నాడు, సరి చేస్తున్నాడు. సేవకుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, దేవుని వాక్యాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకొని సరిదిద్దుకొని దేవుని వైపు నీ ప్రవర్తన మార్చుకొని తిరిగినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎత్తబడే గుంపులోకి వెళతావు, లేకపోతే విడవబడిన గుంపులో ఉండిపోతావు. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో దేవుడికి తెలియజేద్దాం. తండ్రి, నువ్వు నాతో మాట్లాడిన విధానము తండ్రి నీకు వందనాలు. అయినా నన్ను పిలుచుకున్నావు ప్రభువా, నన్ను ఏర్పరచుకున్నావు. నేను ఆ గుంపులో నుంచి నాయన వెళ్ళిపోకుండా ప్రభువా, నా ప్రవర్తన నియమావళి నేను సరిగ్గా ఉంచుకుంటాను ప్రభువా. నాతో మాట్లాడావు, మీకు వందనాలు. నేను సరిగా ఉంటానయ్యా. నన్ను గద్దించినందుకు నీకు వందనాలని దేవునికి తెలియజేద్దాం. మాట్లాడిన ప్రతి దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది. మీరు వాటికి లోబడి వాటిని విడిచిపెట్టుకొని సరి చేసుకోండి. దేవుడు మాట్లాడుతుండగా ఆయన స్వరాన్ని గుర్తెరిగి లోబడితే మనము ఆ గుంపులోకి చేర్చబడతాం. ప్రియులారా, మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. అందరము కొద్ది సమయం దేవుని ధ్యానం చేసుకుందాం. అయా, నేను పరిశుద్ధినిగా పరిశుద్ధంగా జీవిస్తాను. ఒక యోసేపు అయా ఎంతటి కష్టం వచ్చినా తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదయ్యా. ఎక్కడ తన నీతిని కోల్పోలేదయ్యా. నేను ఆ విధంగా జీవిస్తాను ప్రభువా. అయా, క్రైస్తవుని వలె, అయా క్రీస్తు వలె తండ్రి నాయన నేను జీవిస్తాను ప్రభువా. ఇదిగో నేను క్రైస్తవుని అనుకుంటున్నాను ప్రభువా. నేను క్రీస్తు కలిగిన లక్షణాలకు తండ్రి నాయన ఇంకా నాలో అధికము చేయండి ప్రభువా. ఒక పౌలు ఎలా తండ్రి నీ కొరకు తండ్రి నిన్ను నమ్ముకున్న నాటి నుంచి ఎలా నీ కొరకు జీవించాడో ప్రభువా. తన జీవితంలో ప్రతి ఒక్క అయా తండ్రి నాయన నడక తండ్రి నాయన ప్రతి ఒక్క అడుగు నీతో వేశాడో ప్రభువా. అయా, అటువంటి జీవితం నాకు దయచేయండి. నిన్ను నేను కనపరచాలయ్యా. క్రీస్తు వలె నేను ఉండాలి ప్రభా. నువ్వు ఎలా అయితే దేవునికి అయా నశించిన ఆత్మల కొరకు అల్లాడావో, నువ్వు ఎలా అయితే దేవుని యొక్క అయా చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమపడ్డావో, నువ్వు ఎలా అయితే నీ పరిశుద్ధతను కాపాడుకున్నావో, నువ్వు ఎలా అయితే నీతిగా జీవించావో నేను కూడా అలా జీవిస్తాను ప్రభా. అయా, అటు శక్తి నాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అని అంతేకాకుండా ఉప్పుగా సారముగా ఉంటానని దేవునికి తెలియజేద్దాం. తండ్రి, నేను సారవంతమైన జీవితం జీవిస్తాను ప్రభా. పర్ఫెక్ట్గా ఉంటాను తండ్రి. అయా తండ్రి నాలో అయా తండ్రి నేను ఏది తండ్రి నాయన నీకు ఇష్టం లేనిది ఎక్కువ అవ్వదు ప్రభువా. నాయన నిస్సారమైన తండ్రి కార్యాలు నాలో ఉంటే లయము చేయి ప్రభువా. అయా, నేను సారవంతముగా జీవించాలనుకుంటున్నాను. అయా, నాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందాం. వెలుగుగా సత్యమును నేను కలిగి ఉంటానయ్యా. అయా, దానియేలు చూస్తే ప్రభువా ఆయన ఒక వెలుగుగా తన సత్యమును అయా విడిచిపెట్టలేదు. అయా, అనేకులను తన ప్రవర్తన బట్టి నీతి మార్గంలోకి నడిపించాడు ప్రభువా. నాయన నువ్వు అనేకులు ఎవరైతే నాయన నీతి మార్గం అనుసరించి నీ వైపు తిప్పుతారో వారిని తండ్రి నాయన అయా నువ్వు తండ్రి నిరంతరము ప్రకాశింపజేస్తానన్నావు తండ్రి. నాయన నిజమే తండ్రి, నేను నీతో నిరంతరము ప్రకాశించాలనుకుంటున్నాను. నేను నిత్యత్వంలో ఉండాలనుకుంటున్నాను ప్రభా. అయా, నా జీవితం నీతోనే కదా తండ్రి. యేసయ్యా, నీలో నేను పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాను తండ్రి. నీతో నిత్యము జీవించాలనుకుంటున్నాను యేసయ్యా. ఈ లోక ఆశలు నాకు వద్దు ప్రభా. అయా, దానియేలు వలె తండ్రి ప్రతీది వ్యర్థమని ఎంచుకొని ప్రభా యేసయ్యా నీ కొరకు జీవించే శక్తిని, అటు వెలుగు చూపించే జీవితాన్ని నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం.